పత్రికా విలేకరులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నామండి. మేము ఈ రోజున కాకినాడ జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే జిల్లా మెజిస్ట్రేట్గా కలెక్టర్ గారు ఉన్నారు. మరి మాకు జరిగిన అన్యాయం మీద వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి గ్రీవెన్స్లకు మేము రావడం జరిగింది. మరి జరిగిన పరిస్థితి ఏంటి అని అంటే, మరి నిన్నటి దినాన్న గొల్లప్రోలు ప్రాంతంలో కొత్తపేటలో సుమారు 40 సంవత్సరాల నుండి పరిచయం చేస్తున్నారు పాస్టర్ గారు ఇస్రాయేల్ గారు, అలాగే రాజు గారు. మేము అందరూ బాగుండాలని కోరుకుని అందరి కొరకు ప్రార్థన చేసేటువంటి మంచి మనసుతో మేము ముందుకెళ్తున్నటువంటి తరుణంలో కొంతమంది మత ఛాందస్యవాదులు ఈరోజు భారతదేశంలో మరి ఎంతో ప్రజాస్వామ్య దేశం, అందరూ అన్ని మతాలు కలిసి సహోదర భావంతో ముందుకు అన్నదమ్ములుగా కలిసి వెళ్తున్న ఈ తరుణంలో కొంతమంది వారి యొక్క స్వలాభ పరీక్ష కోసం ఏదో వీడియోలు చేసుకుంటే యూట్యూబ్లో పెట్టుకుంటే డబ్బులు వస్తాయనేటువంటి ఉద్దేశంతో కావాలని చిచ్చులు పెట్టి సహోదర భావంతో ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్య 40 సంవత్సరాలుగా ఏ గొడవ లేకుండా చక్కగా ఎవరి మతాన్ని వారు ఆచరిస్తున్నటువంటి మన రాజ్యాంగానికి లోబడి మరి ఎవరి మతాన్ని అలా ఆచరిస్తుంటే, నిన్న ఏదో మందిరంలో సౌండ్ సిస్టమ్ కూడా లేకుండా వాళ్ళకి నచ్చిన దైవాన్ని ఆరాధించుకోవచ్చని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని ఇచ్చారో ఆ రాజ్యాంగానికి లోబడి వారు కొంతమంది కలిసి ఒక చిన్న ఇంటిలో ఒక ప్రార్థన చేసుకుని ఉంటే మధ్యలో వచ్చి ఆరాధన డిస్టర్బ్ చేయడమే కాకుండా వాళ్ళ మీద తిరగబడి బూతులు తడుతూ మిమ్మల్ని లేకుండా చేస్తాం. ఏమండి, భారతదేశంలో క్రైస్తవులు ఉండకూడదా? భారతదేశంలో క్రైస్తవులు చూడలేదా? మేము యేసుప్రభుని ఆరాధించుకోకూడదా? ఏంటి మా మీద వివక్ష? మాకు ఆధార్ కార్డులు ఉన్నాయి, మాకు ఓటర్ కార్డులు ఉన్నాయి. కనీసం భారతదేశంలో సాటి పౌరుడిగా కూడా మమ్మల్ని లెక్క చేయకుండా ఎన్నాళ్ళు ఈ మత ద్వేషాలు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఇదేనా? క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు, క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇది మంచి పద్ధతి కాదని కూటమి ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా గొల్లపురం నియోజకవర్గంలో, మరి పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి మరి గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మీ నియోజకవర్గంలో మైనారిటీలకు మరి మత స్వేచ్ఛ లేదా? మా దిష్ట దైవాన్ని కొలుచుకునే మాకు హక్కు లేదా అని సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దయచేసి మా సేవకులకు వారు ఎంతో విశ్వాసాలు వచ్చారు, మీరు చూడొచ్చు. ఈరోజు వారికి ఎంతో పిల్లలు, వారి యొక్క కుటుంబాలన్నీ ఉన్నాయి. అందరూ వదిలేసుకుని ఏంటి మాకు ఎలాగైపోతుంది ఈ కూటమి ప్రభుత్వంలో? అధికారి వచ్చిన తర్వాత ఆయన మీతో ఏం మాట్లాడాడు, ఆయన ఏం చెప్పారు? ఆర్డీఓ గారు వచ్చి అన్నారు, ఈ గుడిని మూసేస్తున్నామని చెప్పారు, ఈ గుడికి తాళం వేస్తున్నామని చెప్పారు. అసలు మేము సామరస్యంగా ఒక డిస్టర్బెన్స్ లేకుండా మా మత స్వేచ్ఛగా మాకున్నటువంటి హక్కును బట్టి మేము ప్రార్థన చేసుకుంటుంటే ఆయన వచ్చారు, ఎవరో డిస్టర్బెన్స్ చేశారు. ఏం చేయాలంటే ఆర్డీఓ గారు వచ్చి అక్కడ ఉన్న సమస్యను పరిష్కరించి ఎవరైతే మా మీద దాడి చేశారో వారిని బయటికి పంపించాలి, ఎవరైతే మా మీద కొట్లాటకు వచ్చారో వారిని పంపించాలి. మా స్థలంలో నుండి మమ్మల్ని వెళ్ళిపోమని మా గుడులకి తాళం వేయడం అనేది చాలా మాకు ఇంకా మాకు హక్కు లేనట్లుగా ఇక్కడ మేము బాధపడుతున్నాం. మరి మా సోదరులు జేమ్స్ గారు ఉన్నారు, వారు మిగిలిన విషయాలన్నీ కూడా మరి పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారు సుమారు 40 సంవత్సరాల నుండి చర్చ్ ఉందండి. ఆ చర్చ్ కూడా సొంత స్థలంలో, గవర్నమెంట్ స్థలం కూడా కాదు, వారు సొంతంగా కొనుక్కుని వారు సొంత డబ్బులతో నిర్మాణం చేసుకున్నటువంటి స్థలం అది. అదేమి గవర్నమెంట్ భూమి కాదు, అసైన్డ్ భూములు కాదు, దాని పక్కా డాక్యుమెంట్స్ అన్ని రేగలుగా అన్ని కూడా ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో మరి వారు 40 సంవత్సరాలు చేసుకున్నారు. అక్కడ 2012కి ముందు నుండి ఆ చర్చిలు ఉన్నాయండి, హౌస్ చర్చెస్. ఇది ధర్మస్థలం కాదు, లేకపోతే అది ఒక పీఠాలు కాదండి. వేరే ప్రాంతాల నుండి భక్తులు వచ్చి వెళ్ళి పరిస్థితుంది. చాలా జనాలు వస్తారు, ఈ ప్రాంతం అంతా కలుషితం అవుతుంది. అలాగే వేల మంది కూడుతున్నప్పుడు దీనికి భవనానికి కొన్ని అక్కడ కూడిన వరకు అపాయం జరగకుండా అనుమతులు ఉండాల్సిన అవసరం లేదండి. ఇది హౌస్ చర్చెస్. గ్రామాల్లో స్థానిక ప్రజలు కొద్దిమంది కూర్చొని ఒక 2-3 గంటలు ఆరాధన చేసుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళి ప్రాంతం, దాన్ని హౌస్ చర్చెస్ అంటారండి. ఇది పెద్ద పుణ్యక్షేత్రాలు కావండి, అటువంటి దానికి అనుమతులు అక్కర్లేదు. అంతేకాకుండా ఆర్డీఓ గారు ఇచ్చిన నోటీసులో 376 దాని ప్రకారం మీకు ఇస్తున్నట్టు 376 2012 సంవత్సరం నుండి అది కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకోవాలన్న దాన్ని ఇంప్లిమెంట్ వచ్చింది. కానీ ఆ చర్చలు 2012కి ముందుగానే ఆ హౌస్ చర్చెస్ ఉన్నాయి కనుక 376 జీవో దానికి వర్తించదు. అంతేకాకుండా ఉద్దేశపూర్వకంగా అక్కడ కావాలని ప్రైవేట్ పోలీసింగ్, అక్కడ కొంతమంది వేరే మతాన్ని చర్చిల దగ్గరికి వచ్చి చాటింగ్ చేస్తూ చర్చలు కోల్చాలని, అక్కడ నుండి చర్చలు ఉండకుండా, క్రైస్తవులు ఉండకుండా చేయాలని ఉద్దేశమే కనబడుతుంది తప్ప చట్ట ప్రకారంగా వ్యతిరేకంగా ఉన్న విషయాలు ఏమీ అక్కడ కనబడట్లేదు సార్.
ప్రభుత్వం గారు కూడా ఇందాక మన వారు చెప్పిన రీతిగా ప్రభుత్వం అక్కడ వచ్చి మైనార్టీలకి రక్షణ చేయడానికి బదులు వాళ్ళే చర్చిలోంచి అందరినీ పంపించేశారు. పైపెచ్చి ఎవరైతే ఈ యొక్క మత అసాంఘిక శక్తులు వచ్చాయో వాళ్ళు చర్చిలకు తాళాలు వేయడం, చర్చి బోర్డులు చించివేయడం జరిగింది. ఒకవేళ అధికారులు మాకు ముందుగా వచ్చి ఏమండి ఈ విషయం ఇలా ఉందని మాకు నోటీస్ ఇచ్చుంటే బాగుండేది. అంతేకాకుండా తప్పుడు సమాచారంతో వారు ఫిర్యాదు చేశారు. ఏంటంటే లౌడ్ స్పీకర్స్, యాక్చువల్లీ చర్చెస్ మీద లౌడ్ స్పీకర్స్ లేవండి. రెండో విషయం, దానికి పర్మిషన్ 2012 ప్రకారం కలెక్టర్ గారి దగ్గర పర్మిషన్ అక్కర్లేదండి. మూడో విషయం, ఇతర మతాలను దూషిస్తున్నామని తప్పుడు సమాచారం చెప్పారు. చర్చిల్లో ఎప్పుడు ఎన్నడూ కూడా ఇతర మతాలను దూషించడం అన్న అవసరం లేదని ఎక్కడో ఎవరో డిబేట్లో ఎక్కడైనా చేస్తారు, కానీ మాకు అవసరం లేదు. స్థానిక పాస్టర్ గారు, గ్రామస్తులు అందరూ బంధువులే కనుక వేరే మతం మేము ఇచ్చిందంటే అక్రమంగా చర్చిల మీదకి వచ్చి దాడి చేశారు. అధికారులు కూడా చట్ట వ్యతిరేకమైన నోటీసులు ఇచ్చారు, చర్చిలకి తాళాలు వేయించారు, చర్చిలోంచి వెళ్ళగొట్టారు. కనుక కలెక్టర్ గారిని కలిసి మాకు రిలీఫ్ కోరడానికి కలెక్టర్ గారు చేయని పక్షంలో మేము హైకోర్టుకు వెళ్ళడం కొరకు ప్రథమస్తుగా ముందస్తు నోటీస్ ఇవ్వడానికి వచ్చాము సార్. అక్కడ చేదూరి గౌరయ్య అని, తర్వాత అక్కడున్న అదపాక అని కొంతమంది సుమారు 30 మంది మగవాళ్ళు, ఒక 60 మంది ఆడవాళ్ళు వచ్చి చేసినట్టు స్థానిక పాస్టర్ గారు తెలియజేస్తున్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.